నా పేరు నితిన్. డీప్ చేస్తా అనుకుంటున్నారా? నేను నా పేరు చెప్పడం ఎక్కువ అనుకోండి. ఎక్కువ లాగ్ లేకుండా కాంటెక్స్ట్‌లోకెళ్ళిపోదాం. ఇది నా బయోపిక్. రే 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 నువ్వేమన్నా ధోని ఏంట్రా నీ బయోపిక్ మేము చూడడానికి. ఆ! అంటే 'మహానటి సావిత్రి', 'ఎంఎస్ ధోని' వీళ్ళ లైఫ్ తీస్తేనే బయోపిక్కా? మాకు ఒక లైఫ్ ఉంది. మేము బయోపిక్ తీస్తాం. మాకు ఈ దరిద్రం ఏంట్రా బాబు, ఉన్న బయోపిక్లతోనే సత్తుంటే మళ్ళీ నీదొకటా. ఏంటి? బయోపిక్ అనగానే భయమేసిందా? ఏం పర్లేదు. నాది కొంచెం వెరైటీగా ఉంటదనుకో. అబ్బో, నువ్వే ఓ వెరైటీ, అందులో మళ్ళీ నీ కథో వెరైటీ. మాకు ఈ వెరైటీ గోలేట్రా బాబు. సరే తగలెట్టు. బేసికల్లీ నాకు 22 ఏళ్ళు. నేనిప్పుడు మీ అందరి ముందుకెందుకొచ్చానంటే, నాకంటూ జరిగిన ఒక ఇన్సిడెంట్‌ని మీతో షేర్ చేసుకుందామని. అయితే జనరల్‌గా మన ఇండియన్ సొసైటీలో సహజంగా ప్రతి 100 మంది స్టూడెంట్స్‌లో 99 మంది ఇంటర్ తర్వాత బీటెక్కే చూస్ చేసుకుంటారు. ఏదో ఆ ఒక్క మనిషి తనకి నచ్చినట్టు డ్రీమ్ ఫీల్డ్‌కెళ్తాడు. మీరు నన్ను ఆ 100లో ఆ ఒక్క మనిషి అని అనుకోకండి. నేను ఆ 99 మందిలో ఒక వ్యక్తినే. 'హ్యాపీ డేస్' మూవీ చూసి సాలిడ్‌గా మోసపోయి బీటెక్ జాయిన్ అయిన గొర్రెల మందలో నేను ఒకడినే. కాలేజ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మిడ్, అసైన్‌మెంట్, క్విజెస్, ఎన్‌సెమ్ కళ్ళు మూసి తెరిచే లోపు ఒకటికొకటి వస్తానే ఉంటది. కానీ ఇంత బోరింగ్ సినారియో ఉన్న నా లైఫ్‌లోకి ఒక వింత జరిగింది. కాంటెక్స్ట్‌లోకి తీసుకెళ్తాను రండి. నాకొక హాబీ ఉంది. అదేంటంటే అనవసరమైన విషయాల్లో ఏలెత్తడం, తర్వాత రిగ్రెట్ అవ్వటం. ఎవడి బయోపిక్ కన్నా నరేషన్ బర్త్ నుంచి స్టార్ట్ అయితది. బట్ నాది ఈ హెచ్‌డీసీ ఎలక్షన్స్‌తో స్టార్ట్ అయింది. అదే మ్యాజిక్. మీకు హెచ్‌డీసీ అంటే తెలిసే ఉంటది గదా! అదేనండి, స్టూడెంట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌కి ప్రెసిడెంట్ పోస్ట్. లీడర్ అనుకోండి, హెడ్ అనుకోండి, కోఆర్డినేటర్ అనుకోండి, ఏదో ఒకటి. ఊరి నీ సోది పాయింట్కి రారా బాబు. ఓకే. మా కాలేజీలో హెచ్‌డీసీ ప్రెసిడెంట్ అవ్వడానికి ఇద్దరు మంచి ఫ్యాన్ బేస్ ఉన్న స్టూడెంట్స్ నామినేషన్ ఏసారు. నేను కూడా నామినేషన్ ఏసానులే. కాకపోతే నాకు ఫ్యాన్ బేస్ లేదు. అది వేరే విషయం. ఏదో ఊరికే ఏసినా. ఎరా ఉందా రాసరా నీకు బుర్రుందా? బయోపిక్ అంటావు, వెరైటీ అంటావు, నాకేం అర్థం కావట్లా. మేము మింగేస్తున్నాం. అబ్బో! ఇక లాగొద్దు. స్టార్ట్ చేద్దాం. మన నామినీ నంబర్ 1 ఇతనే నిఖిల్. ఇది అతని బ్యాచ్. మన నామినీ నంబర్ 2 ప్రణీత్. మనోడి బ్యాచ్ కొంచెం చిన్నది, కానీ మనోడు మంచి కన్నింగ్ ఫెలో. ఇద్దరు వాళ్ళ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. నేను తప్పితే. ఎలా ఎలా ఉన్నారా? బాగానే ఉన్నారా? ఏంట్రా అందరు ఇలా వచ్చారేంటి? చూడండి మామ, ఒక్క ముక్కలో చెప్తా చక్కగా అయినుండ్రి. నేను ఎస్టీసీ కింద నామినేషన్ వేస్తున్నా, నాకు ఓటేయండి. నీకే స్పెషల్గా ఎందుకు ఓటేయాలి? ఈసారి మీ ఓట్లు మిగిలిన వాళ్ళ నా పడ్డాన్ని నేనేమిస్తున్నానా అంటే నేనేం ఇవ్వట్లేదురా. బిర్యానీ ప్యాకెట్లా అంటే ఇవ్వట్లేదు, డబ్బులా అంటే డబ్బులు పంచట్లేదు. నేను మీకు ఇవ్వగలిగింది నేను సరిగ్గా చేస్తా అనేది నా హామీ ఒకటే బాగా చేస్తాను. మామ, లీడర్షిప్ గురించి చాలా విన్నా, కానీ పోయిన సంవత్సరమే చాలా చూసా. నేను వస్తే మీరు చెప్పింది చేస్తా, మీకు నచ్చింది చేస్తా. నాకు ఓటు వేయండి. ఎస్డీసీ అయింది, అది ఎటువంటి లోటు మీకు తీసుకురాను. నేను ఎస్టీసీ అయితే మనకు మంచి రోజులు వచ్చినట్టే. నాకు ఓటేయండి, వస్తా. ఏ ఎలక్షన్స్లో అయినా 2 ఆపోజిట్ పార్టీస్కి టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగున్నాయా? లేదు. ఇక్కడ కూడా ఇంతే. వీళ్ళిద్దరికి పడదు. చిన్నగా ఎలక్షన్ డే వచ్చింది.
8 PM ఓటింగ్ ఫామ్ క్లోజ్ అవ్వడానికి అరగంట ఉందనగా నిఖిల్ అకాడమిక్ బ్లాక్లో వాళ్ళ ఫ్రెండ్తో ఓటు వేయించుకుంటున్నాడు. థ్యాంక్స్ రా, అంతా బాగానే చేస్తాను. ఎటువంటి లోటు రానివ్వకుండా చూస్తా. మా అర్ధగంట టైం ఉంది, ఫోన్ తీసి ప్రణీతికి కొట్టేసి. అయితే అదే టైంలో వాడి రైట్ హ్యాండ్ ప్రణీత్కి ఓటేపిస్తూ దొరికిపోయాడు. థ్యాంక్ యూ మావా. వీడు వెన్నుపోటు పొడిచాడని నీకు కోపం వచ్చింది. ఎర్ర నాకు కొడక మావనే కొడతాం. ఆ రాత్రికి మొదలైన ఆ గొడవ మార్నింగ్ వరకు ఆగలేదు. కాలేజ్ వాచ్మెన్ వాళ్ళని చూసి డైరెక్టర్కి ఇన్ఫామ్ చేశాడు. ఆన్లైన్ ఓటింగ్ సిస్టమ్ ఉండగా ఫ్రెండ్ ఇలా చేయడంతో గొడవైన తీరును చూసి డైరెక్ట్ ఒక కన్క్లూజన్కి వచ్చాడు. మళ్ళీ రెండోసారి కూడా ఆన్లైన్ ఓటింగ్ సిస్టమ్ పెడితే మళ్ళీ ఇంతే తేడా పడుతుంది ఏమో అనేసి ఆ ఓటింగ్ సిస్టమ్ని తీసేసి అప్కమింగ్ మిడ్ ఎగ్జామ్స్లో HDCకి నామినేషన్ వేసిన ఆ ముగ్గురిలో ఎవరికి కంపారిజన్లో ఫస్ట్ వస్తే వాళ్ళే కాబోయే HDC అని డిక్లేర్ చేశాడు సీరియస్గా. ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు, కానీ నేను మాత్రం హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకంటే మొన్నటి వరకు నామినేషన్ వేసినా కానీ HDC అవ్వటానికి నాకు ఎవ్వరు ఓటేరనే క్లారిటీ నాకుంది. అలాంటి సిచ్యువేషన్ నుంచి సినారియో ఇలా మారేసరికి నేను HDCని అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అని నమ్మకం వచ్చింది. ఇది పరిస్థితి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఇతను మా కాలేజ్ టాపర్. ఈడే నా రూమ్మేట్. హాయ్ రా మోహిత్. హాయ్ రా ప్రకాష్, తిన్నావా? ఇంకా తినలేదురా. అదేంట్రా, ఇవాళ చికెన్ బిర్యానీగా బాగుంది, వెళ్ళి తినేసిరా పో. లేదురా, నాకు ఆకలిగా లేదు. ఏ? ఎల్లుండి నుంచి మిడ్ ఎగ్జామ్స్ కదరా, నాకు చాలా టెన్షన్గా ఉంది. టైం ఏమో చాలా తక్కువ ఉంది, పోర్షన్ చాలా ఎక్కువ ఉంది. నాది ఇంకా సగం పోర్షన్ అయిందిరా, ఇంకా సగం చదవాలి. తినే స్టార్ట్ చేయి మరి. లేదు బ్రో, టైం లేదు. పైకి వెళ్ళి కాన్సన్ట్రేట్గా చదువుతా. రేపు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తింటాలే. అవును, నీదెంత వరకు అయింది? నాది 4 సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి, ఇంకొంచెం ఉంది. అది కవర్ చేసి నేను ఇంకా రివిజన్ స్టార్ట్ చేసుకుంటాను. నేను ఆల్మోస్ట్ 4 సబ్జెక్ట్స్ అయిపోయారా. నేనే వెనకబడి ఉన్నా. అయితే కాన్సన్ట్రేటెడ్గా చదివి మొత్తం అవగొట్టాలి అయితే. అవును, ఇంతకీ నీ రూమ్మేట్ ఎవర్రా? నితిన్ రా. అచ్చా, సరే అయితే బాయ్ రా. నీకేమైనా డౌట్స్ వస్తే నన్ను అడుగు, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. నీ ఫోన్ భలే ఉంది బ్రో. మనోడికి ఒక మినీ ఫ్లాష్ బ్యాకే ఉంది. హలో, హలో ఎవరు? పో ఇక్కడి నుంచి. గంట ముందు లాస్ట్ 5 minutes అని చెప్పి సాంగ్స్ ఇంకా ఆపలేదారా నువ్వు?
ఏంట్రా నీ వాళ్ళ కాలేజీకి ఉపయోగం? ఇలా అయితే ఎల్లుండి ఎగ్జామ్స్లో టాప్ ఎలాగ వస్తావురా? ఎస్డిసి అవ్వాలని లేదారా నీకు? ఇప్పటికైనా సాంగ్స్ ఆపేసి చదువురా పుంక. చదువు. చాలా టైం వేస్ట్ అయిపోయింది మచ్చా. అబ్బచ్చా, ఈ ఫీలింగ్ ఏదో ఆ సాంగ్స్ వెనక ముందు ఉండాలి రే. సర్లే బ్రో, చదవటం స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు. A little longer than a few minutes later. ఏం అర్థం కావట్లేదురా. పోర్షన్ ఏమో చాలా ఉంది. ఏముందిలే, పడుకో పడుకో. ఇంకా నీ యూట్యూబ్ వీడియోస్ చూడరా బాబు. కొన్ని కాన్సెప్ట్స్ యూట్యూబ్లో తెలుగులో లేవు బ్రో, నాకు నచ్చలా. అయ్యా నీకో దండం, నన్ను కాసేపు చదువుకో నువ్వు. నాది ఇంకా సగం పోర్షన్ మిగిలింది. అంతగా అంటే మోహిత్ కన్నాడు, వాడు మొత్తం అయిపోయిందంట, నీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నైస్ రా. వాష్రూమ్కి వెళ్ళేసి వస్తా. బ్రో ఏం చేస్తున్నావు బ్రో? ఎల్లుండి ఎగ్జామ్ ఉంది కదా బ్రో, టైం లేదు, చదువుకుంటున్నా. ఎస్డిసికి నామినేషన్ చేసావు కదా, రూమ్కి వెళ్ళి చదువుకో మరి. ఎస్టీసీకి పార్టిసిపేట్ చేయట్లేదు కదా, ఈడేంటి ఇంత డెడికేటెడ్గా చదువుతున్నాడు? అమ్మో, ఒక్కొక్కడు ఎట్లా చదువుతున్నాడో చూడాలి. అమ్మో, ఒక్కొక్కడు మామూలుగా చదవట్లా. నేను మోహిత్ దగ్గరికి వెళ్ళాల్సిందే. నువ్వు కూడా ఇనుమేనా బాబు? సర్లే, పక్కకు జరుగు. మోహిత్ హాయ్. పోసేటప్పుడు కూడా బుక్ తెచ్చుకొని చదువుతున్నాడు మచ్చా వాష్రూమ్లో. వాడంతేలే గాని ఏంటి విశేషం? ఏం లేదు బ్రో, ఎల్లుండి ఎగ్జామ్ ఉంది కదా, నా కాన్సెప్ట్స్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తామని వచ్చిన. ఏ టాపిక్స్ కావాలి నీకు? అన్నీ కావాలి. అంటే ఎల్లుండి ఎగ్జామ్ పెట్టుకొని ఇప్పటివరకు ఏమి స్టార్ట్ చేయలేదా? స్టార్ట్ చేసినా మచ్చా, కానీ ఏం ఎక్కట్లేదు. నీది మొత్తం అయిపోయిందంట కదా, కులప్రకాష్ చెప్పాడు. సో నువ్వు నాకు హెల్ప్ చేస్తావని నీ దగ్గరకు వచ్చిన. నువ్వు నా దగ్గరకు వచ్చావు కాబట్టి, నేను మంచోడిని కాబట్టి సరిపోయింది. అదే వేరే వాడి దగ్గరికి వెళ్ళుంటేనా ఒక్క మొక్క చెప్పేవాడు కాదు. సరే, ఫస్ట్ అయితే బ్రీఫ్గా ఒక 30 minutes నీకు అన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. రాత్రి రూమ్లోకి వెళ్ళి అనలైజ్ చేయి బాగా వీటిని, ఓకేనా? థ్యాంక్స్ మచ్చా. సర్లే, దా చెప్తా. నీ నోకియా ఫోన్ భలే ఉంది బ్రో. నువ్వు ఎర్లీ 90sకి బ్రాండ్ అంబాసిడరా ఏంటి? ఏ భాషలో అయినా నాకు నచ్చని ఒకే ఒక్క విషయం నా ఫోన్ గురించి కామెంట్ చేయడం. ఇంకోసారి నువ్వు నా ఫోన్ గురించి కామెంట్ చేయాలి, కుర్చీ మడత మెడక ఇరిగిపోద్ది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? దట్ ఈస్ ద మై కెపాసిటీ.
ఊరుకోరా జోకులాపు ఠాకూర్ సినిమాలు డైలాగులు వేస్తున్నావు కానీ నీకు అంత సీన్ ఉందా ఏంటి? నేను సరదాగా బెల్ట్లో బ్లేడ్ పెట్టుకొని తిరిగేటోడిని. చూసుకో మళ్ళా చేస్తావు. సచ్చే ముందు నా రక్తం వస్తుంది చచ్చిపోతారా? ఈ రూమ్ లో సీసీ క్యామ్ కూడా లేదు, చూసుకోమలా. అవును మోహిత్, నిజంగా అదే జరిగితే నువ్వు మర్డర్ అని తేలుతుంది. తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏమంటావు? నన్ను విజువలైజ్ చేయమంటావా? ఏం విజువలైజేషన్ భయ్యా? నన్ను చూపించమంటావా? ఉదర్ దేక్. అటువైపు ఎందుకురా? ఏహే చూడు, అటువైపు లైట్ ఉంది, దాంట్లో ఏం చేద్దామని చూడడానికి. ఇట్ ఈస్ ద సోర్స్ ఫర్ మై ఇమాజినేషన్. ఇదేంటి ఎంత చీకటిగా ఉంది? కంటెక్స్ట్ లోకి తీసుకెళ్తా నాగు. ఓపెన్ చేస్తే యూ విల్ బి ద హాట్ టాపిక్ ఇన్ ద స్టేట్. నీ గురించి ట్విట్టర్స్ లో, షార్ట్స్ లో, న్యూస్ లో ఆడో హంతకుడు, ఆడో గుండగాడు, ఆడో పుట్టుగాడు అని ఐపీసీ సెక్షన్స్ లో ఉండే రౌడీ కేసులు అన్ని నీ మీద వచ్చేటట్టు చేస్తారు. ప్రతి దాంట్లో నేను ఇరికిచ్చేస్తారు. స్మార్ట్ జాగ్రత్త. అనుకుంటూ వస్తాడు, నీ ఫోటో వేస్తాడు, వాడు నీ గురించి చెప్పేది వింటే నీకే భయం వచ్చి పోతావు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోతున్నాయి. ఇంతకీ ఎవరా ఒక్కడు? మన సాదాసీదా వర్షిని ఊహించుకో. అలా టీవీలో బ్రేకింగ్ న్యూస్. వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ న్యూస్. తస్మాత్ జాగ్రత్త. నేడు మన వార్త మీరు ఎప్పుడూ వినంది, ఎక్కడా చూడండి. బహుశా సినిమాల్లో చూసుంటారు, నిజ జీవితంలో ఇదే మొదటిసారి. తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ కనబడుతున్నాడే, ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు మోహిత్. చూడడానికి అమాయకుల్లా ఉంటాడు, కానీ ఇతగాడు పెద్ద కీటుగాడు. మొన్నటికి మొన్న తన స్నేహితుణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపేసిన నేరస్తుడు. ఈ సంఘటన ఒక కాలేజ్ హాస్టల్లో చోటు చేసుకుంది. అదేంటంటే, తన ఫోన్ని కమెంట్ చేశాడని చెప్పి తన స్నేహితుణ్ణి కుర్చీ మడతబెట్టి క్షణంలో చంపేశాడు అక్కడికక్కడే. కాగా మా ఇన్వెస్టిగేషన్లో ఇతని గురించి తేలింది ఏంటంటే, మోహిత్ అనే యువకుడు అమాయకుడుగా ఉండడానికి ట్రై చేస్తూ ఉండే ఒక శాడిస్ట్ గాడు. ప్రతి గ్యాంగ్లో అమాయకుడిలా ఉంటూ చిచ్చు పెట్టే ఒక సైకోగాడు. ఇతగాడు అమాయకుడిలా కనిపించడానికి ఇన్షర్ట్ వేసుకుంటాడు, దానికి బెల్ట్ కూడా పెట్టుకుంటాడు. అయితే అందులో ఒక కత్తి దూర్చుకొని తిరుగుతుంటాడు. ఇతగాడు నోకియా బటన్స్ ఫోన్ వాడతాడు, అయితే అందులో బ్లేడ్లు పెట్టుకొని తిరుగుతాడు. ఎప్పుడూ కాలేజ్కి పెద్ద పెద్ద బ్యాగులు మోసుకుంటూ వెళ్తాడు, కానీ అందులో గన్ ఉంటుంది. ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్గా మినీ వెపన్స్ మెయింటైన్ చేస్తుంటాడు. టిప్ప కటింగ్ చేయించుకున్న డేంజర్ గాడే ఈ మోహిత్. ప్రస్తుతానికి ఇతగాడు తన హాస్టల్ని విడిచిపెట్టి సామాగ్రితో బయట పరారీలో ఉన్నాడని సమాచారం. ఇతగాన్ని గనక మీరు చూస్తే పోలీసులకి 100 కొట్టి చెప్పండి. 100 అంటే మీరు అనుకునే 100 కాదు, 100 డైల్ చేసి చెప్పండి. రన్అట్ కాకండి. తస్మాత్ జాగ్రత్త. ఆ బండి సోది. ఎల్లుండి ఎగ్జామ్ పెట్టుకొని అవసరమా మనకి? చదవండిరా బాబు. రేయ్ రా, నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నువ్వు వెళ్ళి టేబుల్ పెట్టరా.
barren, frozen wasteland later. దాన్నే ఎన్కంట్రోల్ ఓకే 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 అర్థమైంది, నాకు అర్థమైంది. అర్థమైందా? అర్థమైంది బ్రో, అర్థమైంది. ఇప్పుడు వరకు చెప్పింది ఆల్ ఓకే కదా? అమ్మో, ఇప్పుడు వరకు చెప్పింది అంత ఏం అర్థం కాలేదంటే కుర్చీ మడత పెట్టాడేమో. ఏం తోచినట్టు సైలెంట్గా వెళ్ళిపోదాం. సరే బ్రో, ఉంటా నేను ఇక. నువ్వు చెప్పింది అర్థమైంది, రివైజ్ చేసుకుంటాను. సరే అయితే బాగా రాయాలి ఎగ్జామ్. సరే బ్రో. వీడు ఇక్కడ చెప్పింది ఏం ఎక్కట్లేదు. కుల్లాగాడింది ఇంత బిల్డప్ ఇచ్చిండు. ఒక పక్క నా పరిస్థితి ఇట్లా ఉంటే మరో పక్క ప్రణీత్ నిఖిల్ మాత్రం బానే. చిన్నగా ఇదే ఫ్లోలో ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయినాయి. Email. 2 వీక్స్ తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి. మోహిత్, మిడ్ రిజల్ట్స్ వచ్చాయి చూసుకో. ఆ? నితిన్ గడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా? నితిన్ గారి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా? ఆయన ఫస్ట్ ర్యాంక్ రావడం ఏంటి? నితిన్ గాడికి ఫస్ట్ వచ్చిందా?
నితిన్ గడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వాడికంటే నేనే కదరా బాగా చదివేది. వాడికి ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా నేనే కదరా. నేను అదే షాక్ లో ఉన్నా. నాకంటే 0.5% ఎక్కువ వచ్చింది వాడికి. ఎలా రా? వాడంత మంచిగా కూడా ఏం చదవడరా. అవును నిజమే. ఒప్పుకోలేకపోతున్నాను రా. నేను ఇప్పుడు వస్తాను, ఆగు. నేను అప్పటికి ఇంకా రిజల్ట్స్ చెక్ చేయలేదు. నీ ప్రేమలని నమ్మిన వాడికి చూపెడతారు నష్టాన్ని. కన్నయ్య అంటూ పిలిచి నీ గుండెను కాజేస్తారు. అన్నయ్య కంగ్రాట్స్ బ్రో. నీ గొంతును మూసేస్తారు. కొందరాడాళ్ళు తేనె. ఏమైంది బ్రో? కంగ్రాట్స్ బ్రో. నాకెందుకు బ్రో కంగ్రాట్స్? రిజల్ట్స్ చెక్ చేసుకోలేదా? రిజల్ట్స్ వచ్చినాయా? ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా, అంతే కంగ్రాట్స్ చెప్పా. నాకు ఫస్ట్ వచ్చిందా? పార్టీ లేదా? ఎస్డిసి రేపిస్తాను బ్రో. వీడికి కాలేజ్ ఫస్ట్ ఎట్లా వచ్చిందని అనుకుంటున్నారా? కరెంట్ తీగ కూడా నాలాగే సన్నగా ఉంటుంది. రే ఆపరా బాబు, ఆల్రెడీ నువ్వు ఇచ్చిన షాక్కే బుర్ర మింగింది. మళ్ళా ఈ పంచ్ డైలాగులు ఒకటి. అంతా ఓకే గాని ఎలా రా? ఏరా మోహిత్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడా? అమ్మ తోడు ఒక ముక్క కూడా అర్థం కాల. ఏరా ఏమైంది? తెలిసిందే కదరా, ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్. ఈరోజు మొత్తం కంప్లీట్ చేసేద్దాం అనుకున్నా, కానీ టెన్షన్ వల్ల ఏం ఎక్కుతలేదురా. తక్కువ టైం ప్లస్ నేను ఎస్టీసీ అవ్వలేనేమో అనిపిస్తుంది మచ్చా. ఎస్డిసి హోప్స్ వదిలేసుకోలే, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు, పడుకో. స్లిప్లు పెడదాం అనుకుంటున్నారా? ఇప్పుడు ఒక మిరాకిల్ జరిగితే కానీ నేను ఎస్టీసీ అవ్వలేనురా. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఆహా, ఏం మిరాకిల్ కావాలి బాబు నీకు? సంథింగ్ లైక్ డోరేమాన్, టైం మిషన్, ఇట్లాంటివి ఏమన్నా జరగవు కానీ స్టిల్ హోప్స్. ఇప్పుడు ప్లానింగ్స్ అన్నీ ఏమోలే కానీ స్లిప్స్ పెట్టి ట్రై చేస్తాం మచ్చా. ఆ రాత్రి ఓ మిరాకిల్ జరిగింది.
టైంలో ఇవ్వడరా బాబు. హలో, బల్జాబాయ్ నమస్తే. చెప్పరా. మచ్చా నీకు గుర్తుందా రేపు నుంచి ఎగ్జామ్స్ కదా, మన స్లిప్ల పరిస్థితి ఏంది? ఎగ్జామా? ఉంది మన దగ్గర హైపర్ ప్లాన్ ఉంది. ఏం ప్లాన్ మచ్చా? అతడు మూవీ రేంజ్ లో ఓరు ప్లాన్ వేసాలే. అర్థం కాలేదురా. చూడరా, పెద్ద క్లాస్ అయితే బెంచ్కి 3, చిన్న క్లాస్ అయితే బెంచ్కి 2. పెద్ద క్లాస్లో 2 ఇన్విజిలేటర్లు, చిన్న క్లాస్లో 1 ఇన్విజిలేటర్. ఈ విషయం నాకు తెలిసిందే కదా, ఇంతకీ మన ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఏంటి? చూడరా, రేపు డిఎల్డి ఎగ్జామ్. అందరూ చదువుకొని వస్తారు, మనము వస్తాం, కానీ చదువుకోం. షర్ట్ కాలర్లో 3 స్లిప్పులు పెడతాం, క్వశ్చన్ రాగానే రాసేస్తాం. ఒకవేళ అన్లక్కీగా రాలేదే అనుకో, ఈసారి షూ సాక్స్లో 4 స్లిప్పులు పెడతాం, క్వశ్చన్ రాగానే రాసేస్తాం. అవి కూడా రాలేదే అనుకో, ఈసారి అండర్వేర్లో 5 స్లిప్పులు ప్లాన్ చేశా. అన్ని స్లిప్లు ఎందుకు రా బుజ్జి? నువ్వేమైనా మిస్టర్ ఎక్స్పర్ట్వా? ఏదో మెయిన్ టాపిక్కి 2-3 స్లిప్లు పెడతావు అనుకుంటే నువ్వు డైరెక్ట్గా ఇన్విజిలేటర్కి దొరికేసేట్టు ఉన్నావు కదరా. సరే మరి ఏం చేయమంటావురా నన్ను? స్లిప్లో ఉన్న క్వశ్చన్ రాకపోతే నన్ను ఇలా కూర్చొని ఉండమంటావా? అది కాదు మచ్చా, ఇప్పుడు జనరల్గా ఇన్విజిలేటరు కొంచెం స్ట్రిక్ట్ ఉంటేనే 2-3 స్లిప్పులు పెట్టినా కానీ దొరికిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాంటిది నువ్వు 12 స్లిప్పులు పెడుతున్నావు, అసలు దొరకవు అని ఛాన్స్ ఏంటి? ఇన్ కేస్ మనం కాపీ కొడుతూ దొరికితే సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యే మనం తెలుసా? నీకెట్లాగో అన్ని స్లిప్పులు శాత కావు, మరెందుకురా నీకు? నా మాటిని మచ్చా, మైక్రో వద్దురా, నానో దిగుతాం. నానో అయితే స్లిప్పులు తగ్గుతాయి. సరేరా, అవన్నీ నాకు వదిలే, నేను చూసుకుంటా. నీ జిరాకు సెట్ చేసే బాధ్యత నాది, నువ్వేం ఫికర్ చేయ. సరేరా బుజ్జి, ఇన్విజిలేటర్కి దొరికితే ఫెయిల్ అయ్యే మనం, జాగ్రత్తరా. సరే మళ్ళా కలుద్దాం. ఏం బాక్స్ ఇది? చూద్దాం. ఫాస్ట్ ట్రాక్ వాచ్ ఉందేంటి? ఏంటిది ఇప్పుడు టైం ట్రావెల్ వచ్చా? ఎవరన్నా ప్రాంక్ చేస్తురా ఏంది? ఆ మూమెంట్లో నాకు 100 డౌట్లు వచ్చినాయి. అసలు ఆ బాక్స్ ఇక్కడ ఎవడు పెట్టాడు? అందులో ఇది టైం ట్రావెల్ వాచ్ అని ఎందుకు మెన్షన్ చేసింది? ఎవడన్నా ప్రాంక్ చేస్తున్నాడా లేదా ఇది నిజమా? వాచ్ చూడడానికేమో నార్మల్ క్యాజువల్ వాచ్ లాగే ఉంది. ఒకసారి ట్రై చేద్దాం. ఇలాంటివి నమ్మననుకో.
ఇట్స్ జస్ట్ లైక్ 24 వాచ్. ట్రై చేద్దాం. రేపటి ఎగ్జామ్స్కి కనుక నేను టైం ట్రావెల్ చేస్తే అన్నిటిలో నాకే మంచి మార్కులు వస్తాయి. ప్రకాష్ రూమ్లోకి వచ్చేలోపు నేను టైం ట్రావెల్ చేసేయాలి. ఇది అసలు ఏ రూమ్? అలాగా ప్రతి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ని చూసొచ్చి క్వశ్చన్స్ని గుర్తు పెట్టుకొని మరి వాటికి సొల్యూషన్స్ ఎతికి బట్టి మరి నేర్చుకున్నా. మనకి క్వశ్చన్స్ ఏంటో తెలిసిపోయాక వాటికి ఆన్సర్స్ వెతికి నేర్చుకోవడం పెద్ద కష్టం కాదులే. అడిషనల్ 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 వీడేంటి ఇన్ని అడిషనల్స్ తీసుకుంటున్నాడు? రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. సొగులాడి స్వప్న సుందరి
పందిరి రచ్చరాజ కుందె ఊపిరి నీ వంక చూస్తే గుండెలోన డీరి డిరిడిరి అమ్మది నమ్మ జీవితం. టైం ట్రావెల్ వాచ్ వల్ల నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. దీనిని ఎవరికి దొరకనికూడదు, నాతోనే ఉంచుకుంటా. అరే నితిన్, తీసాడు మొత్తం వినేసాడా ఏంటి? ఏంటి ఇంత కోపంగా చూస్తుండు? సచ్చాండ్ర దేవుడా, సచ్చారా నా కొడక. అవునరా బాబు, బాబు లేవు, బాబు లేవు లేవు. ఏమైందిరా అంత విచిత్రంగా చూస్తున్నావు? ఇంకో 45 minutes లో ఎగ్జామ్ ఉంది. లేచి రెడీ అవ్వు. బ్రష్ చేయకపోయినా కనీసం డ్రెస్ అన్నా మార్చుకో. ఇదంతా కలనా? ఏమైందిరా నాయన, ఏం కదా? అంటే మోహిత్ మెస్ నుంచి ఫుడ్ తిని రావడం, వాడు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఈ వాచ్ నాకు దొరకడం, ఇదంతా డ్రీమా? వాచ్లు కూడా దొరికారు నీకు కళ్ళు? ఇక్కడ ఎగ్జామ్ పాస్ అవడానికి దిక్కు లేదంటే? నేను రాత్రి అసలు ఎప్పుడు పడుకున్నా నాకే గుర్తులేదు. నేను రాత్రి చదువుతానని చెప్పి స్నానం చేసి వచ్చి పావుగంటకే పడుకున్నావు దున్నపోతులాగా. ఎగ్జామ్ ఉందని భయం కూడా లేకుండా స్నానం చేసి వచ్చి చాలా బాగా నొప్పిగా ఉందని టాబ్లెట్ వేసుకున్నావు. ఆల్రెడీ అప్పటికే 90 వేసిన మత్తులో ఉన్నావు. నీ మైండ్ సెట్ ఎలా ఉందో కానీ చావడం స్టార్ట్ చేసిన కాసేపటిగా పడుకుని పోయావు. చలనం కూడా లేదు. ఎలా రా ఇలా అయితే? ఎంత లేపినా లేవలేదు. సరేలే, నీ కర్మాన్ని వదిలేసా. ఏంటి తెగ ఫీల్ అయిపోతున్నాడు? తొందరగా రెడీ గారా, ఎగ్జామ్కి ఇంకా 40 minutes ఉంది. ఒరే బాబు, ఇంకా ఎగ్జామ్కి 2 నిమిషాలు ఉందిరా. ఇన్విజిలేటర్ కూడా వచ్చేసిండ్రు, తొందరగా వెళ్ళు.
ఇతన్ని ఎక్కడ చూసినట్టుందే. నేనమ్మా ఏమి న్యూజిలేటరు. అసలు ఏం జరుగుతుందిరా? అందరు మీ బ్యాగ్స్ తెచ్చి ఇక్కడ ముందు పెట్టేయండి. స్మార్ట్ వాచెస్, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, ఫోన్స్ కానీ ఏమైనా ఉంటే బ్యాగ్లో పెట్టి ఇక్కడ పెట్టేయండి. అంతేగాని నాకు కానీ దొరికిందా లేదా డీ బార్ రెండిట్లో పక్క ఒకటి రాసుకొని తర్వాత మీ ఇష్టం చూసుకోండి. మరి స్లిప్స్ కానీ బెంచ్ మీద రాయడం కానీ నాకు ఇవేమన్నా కనిపించాయా? మీరందరూ ఏడీసీకి వెళ్తారు చెప్తున్నాను. ఎగ్జామ్ ఎగ్జాక్ట్గా 1.5 hour. తెల్లారుతులు రాస్తానంటే కుదరదు ఇక్కడ. ఒక్క నిమిషం సార్ అయితే నేనైతే ఒప్పుకో పేపర్ ముందు తీసుకుంటా చెప్తున్నా. సో యువర్ ఎగ్జామ్ స్టార్ట్స్ నౌ. ఆల్ ది బెస్ట్. ఈ కాలంలో కూడా ఇలాంటి ఫోన్ యూజ్ చేస్తున్నట్టు గొప్పపడేవరా నువ్వు. ఏంటి వీడు సిగ్గుపడిపోతున్నాడు? వాట్? పేపరు